హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను నెల రోజుల పైన నిల్వ ఉండే రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పాలు వాడకుండా, పాకం పట్టకుండా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం రవ్వ లడ్డూలు చేసేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయితే సాఫ్ట్గా టేస్టీ రవ్వ లడ్డూలు ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లోనే. ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక కడాయి పెట్టుకుని మనకి స్వీట్ కోసం 1/2 కప్పు నెయ్యి పడుతుందండి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కకు పెట్టుకుందాము. ఇవి దూరగా వేగాక పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోకి మిగిలిన నెయ్యి వేసి 2 కప్పులు బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలండి. 5 to 10 minutes వేయిస్తే కనుక మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి, ఇలాగా బాగా వేయించి మంచి స్మెల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు. 5-10 నిమిషాలు బాగా చల్లారిపోయినాక అప్పుడు 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి ఈ రవ్వలోకి. రవ్వ బాగా వేడిగా ఉన్నప్పుడే షుగర్ పౌడర్ వేయొద్దండి, ఎందుకంటే రవ్వ బిరిసెక్కిపోతుంది. అందుకోసమని కొంచెం ఆరనివ్వండి. గోరువెచ్చగా అయ్యాక అప్పుడు షుగర్ పౌడర్ వేసి కొంచెం యాలకుల పొడి కూడా వేసి 2 బాగా కలిసేటట్టు, ఈ రవ్వ షుగర్ పౌడర్ కలిసేటట్టు బాగా కలుపుకోండి. కలుపుకున్నాక అప్పుడు కొంతసేపు మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం వదిలేసామంటే కనుక షుగరు రవ్వ బాగా మిక్స్ అయిపోతాయండి. షుగర్ కూడా కలిసిపోతుంది రవ్వలో. ఇదిగోండి, ఒక 10 నిమిషాల తర్వాత మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి రవ్వలో ఇట్లా లైట్గా ముద్దలాగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుని జస్ట్ 10 seconds ఏనండి, ఎక్కువ టైం మిక్సీ వేయొద్దు. మీరు పుష్ బటన్ యూజ్ చేసి 10 seconds పెట్టి లో స్పీడ్లో ఒక్కసారి మిక్సీ వేసుకుంటే కనుక మనకి లడ్డు చుట్టడానికి ఇదిగోండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మీరు ఎక్కువగా మరీ ముద్దలాగా చేసేయద్దు, ఆయిల్ అంతా బయటకు వచ్చేసేటట్టు, గీ అంతా. జస్ట్ మనకి ఉండ చుట్టడానికి వీలుగా వస్తే చాలండి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. 10 seconds పుష్ బటన్ యూస్ చేస్తే సరిపోతుంది. ఆ మిగిలిన మిశ్రమాన్ని అంతా కూడా ఇలాగే మిక్సీలో వేసుకుంటే ఇదిగోండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఒక్కసారి చూసుకోండి మీరు. ఇందాక వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి లడ్డు చుట్టేసుకోవటమేనండి. ఇదిగోండి, చాలా ఈజీగా చుట్టుకోవచ్చు లడ్డు. ఒకవేళ కనుక మీకు లడ్డు చుట్టడానికి రాకపోతే, బాగా పొడి పొడిగా ఉంటే కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి నేను చెప్పిన మెథడ్ చేస్తే కనుక మీకు అవసరం ఉండదండి. ఇదిగోండి, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఈజీగా రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన కొలతలకి దగ్గర దగ్గర 15 నుంచి 16 లడ్డూలు వస్తాయండి. మనం చేసుకునే సైజుని బట్టి కూడా ఒకసారి ఎక్కువ తక్కువ రావచ్చండి. ఇలాగా అన్ని లడ్డూలు చుట్టేసుకుంటే కనుక మన సాఫ్ట్ అండ్ ఈజీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోతాయండి. ఇవి మీరు 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఏం పాడవవు, ఎందుకంటే మనం పాలు కానీ అవి ఏమీ కలపలేదు కదా, అందుకని ఒట్టి నేతితో చేసినవి కాబట్టి 1 month వరకు ఉంటాయండి. ఫస్ట్ టైం రవ్వ లడ్డు ట్రై చేసే వాళ్ళు అయితే కనుక తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. మీకు వితౌట్ ఫెయిల్ డెఫినెట్గా సాఫ్ట్ అండ్ ఈజీ రవ్వ లడ్డూలు మీరు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.